వెల్కమ్ టు లావణ్యూన్స్. నేనైతే చికెన్ బిర్యానీ చేయడానికి రెడీ అయ్యి వచ్చేసాను. నేను అన్ని సామాన్లు ఇంకా కావాల్సినవన్నీ దగ్గర పెట్టేలోపు మా హస్బెండ్ అయితే ఇది మొత్తం కలిపేశారన్నమాట. చికెన్లో కలపాల్సినవన్నీ దీంట్లో ఏమేమి ఉన్నాయంటే పెరుగు, నిమ్మరసం, మసాలా, ఉప్పు, కారం, పసుపు, నూనె, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంకా చికెన్ అంటే బిర్యానీ మసాలా ఇవన్నీ కలిపేసామన్నమాట. దీన్ని టైం ఉంటే ఒక 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా వస్తుంది. నాకు టైం లేదన్నమాట, అప్పటికప్పుడు చేయాలి. అందుకని చెప్పేసి నేను మీకు ఇప్పుడు చూపించుతున్నాను. సో ఇప్పుడు బిర్యానీ చేయడం రెడీ చేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వెడల్పాటి గిన్నెనైతే పెట్టుకోవాలి. ఇలా ఈ గిన్నె బాగా వేడి అవ్వాలన్నమాట. వేడయ్యేంత వరకు వేడి చేయాలి. బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనకు ఫ్రీగా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట. గిన్నె వేడైంది. నేను ఇందులో కొద్దిగా అయితే ఆయిల్ తీసుకుంటున్నా పోపు కోసం. ఈ ఆయిల్ బాగా వేడయ్యేంత వరకు వేడి చేయాలన్నమాట. 1 స్పూన్ వరకు నెయ్యినైతే తీసుకుంటున్నా. మనం ఎన్ని చేసినా కూడా బిర్యానీలో స్పైసీ మసాలా, పోపు, ఇంకా బిర్యానీ ఆకు, నెయ్యి ఇవి 3 లేకపోతే బిర్యానీ ఫ్లేవర్ ఉండదన్నమాట. నేను మా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యినైతే వేసాను. మీరుంటే ప్యాకెట్ వేసుకోవచ్చు. ఇలా స్పైసీ మసాలాలు వేసుకోండి. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువే వేసుకోండి. నేను ఆల్రెడీ ఫుల్గా మసాలాలన్నీ వేసేసాను. ఘాటు ఎక్కువ అవుతుందని చెప్పి లైట్గా తీసుకుంటున్నా. ఇవి మొత్తం బాగా వేగాలన్నమాట. నూనెలో మంచి స్మెల్ అయితే వస్తుంది. వేగిన తర్వాత ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు 2 లేదా 4 చీల్చుకొని వేసుకోండి. ఉంటే చిన్నగా ఉంటే డైరెక్ట్గా వేసుకోండి. ఇవి కూడా దోరగా వేగాలి. ఇప్పుడు పొడవుగా పెద్దగా చీల్చుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిపోయాయి కదా. ఇవి బాగా వేడైన తర్వాత విడిపోతాయి అన్నమాట. ఉల్లిగడ్డలు మొత్తం కలిపేసుకున్నాక లైట్గా నేను ముందే చికెన్లో కూడా కలిపేసాను. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం పోపులో కూడా కొద్దిగా అల్లం వేసుకుంటున్నాను. దీన్ని ఉండలు లేకుండా మొత్తం అంతా కలుపుకోవాలి. బాగా కలిపేసాం కదండి. పోపు అయితే మంచిగా వేగిందన్నమాట. ఆనియన్ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వేసుకున్న చికెన్ మొత్తం బాగా కలిపేసి ఆయిల్ మొత్తం దీనికి పట్టేలాగా, నెయ్యి మొత్తం పట్టేలాగా ఫుల్గా కలిపేయాలన్నమాట. అంతా కలిపేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకొని చూద్దాం. ఉడికించాను కదండి. ఇలా అయితే అయింది. మళ్ళీ ఒకసారి కదుపుకోవాలి. కిందిది పైకి, పైది కిందికి మొత్తం అంతా కలిపేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఫ్రిడ్జ్లో నానబెట్టకుండా డైరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి లోపల పచ్చిగా ఉండకుండా దీంట్లో మనకు కొద్దిగా వాటర్, ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈవెన్గా కలిపేసుకోవాలి.
కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వేరొక స్టవ్ మీద రైస్ ఉడికించుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని బాస్మతి రైస్ని 1 kg ఉడికేంత వరకు అంత సైజు ఎంత 1 kg ఎంత అయితే ఉడుకుతుందో అంత పెద్ద గిన్నెనైతే తీసుకొని బాగా కడుక్కొని ముందుగానే ఒక 1 hour వరకు నానబెట్టుకోవాలన్నమాట. మనం ఎంత నానబెడితే అంత పువ్వులాగా వస్తుంది అన్నమాట రైస్ అయితే. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు పక్కన చికెన్ ఎలా అయిందో చూద్దామండి. చాలా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో మనము ఒక 2 టమాటాలు మిక్సీ పట్టుకొని ఈ సూప్ని అయితే ఇందులో వేసుకోవాలి. అప్పుడే గ్రేవీ మంచిగా వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చాలా దగ్గర పడింది, అడుగంటుకుంటుంది, కరెంటు పోయింది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసేసి పక్కన ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట. ఈ మిగిలిన సూపునంతా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇది రైస్లో కలుపుకొని తినడానికి, మనం నార్మల్ రైస్లో కూడా ఇది తినొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, మన రైస్ అయితే ఉడికిపోయింది. ముందుగా ఒక లేయర్ మనము రైస్ని వేసుకుందాము. సమానంగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో మనం పక్కన తీసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా సమానంగా కలిపేసుకొని మళ్ళీ పైన సెకండ్ లేయర్ రైస్ వేసుకోవాలి. దీన్నంతా సమానంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైనకి వెళ్ళి మనము నెయ్యిలో వేయించిన ఉల్లిపాయల ముక్కల్ని, కొత్తిమీరని పైనకి వెళ్ళి గ్రైండ్ చేసుకోవాలి. ఉంటే మీరు ఇప్పుడు ఇందులో పైన కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. నేను ఇప్పటికి 2 times వేసాను, మళ్ళీ వేయట్లేదు. ఇప్పుడు ఫుడ్ కలర్ అయితే కలుపుతున్నాను అన్నమాట. ఒక స్పూన్ ఫుడ్ కలర్ని అయితే తీసుకొని ఇందులో కలిపేసాను. దీన్ని ఇలా అక్కడక్కడ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకొని మూత తీసి చూడాలన్నమాట. చూస్తే మన బిర్యానీ ఎలా అయిందనేది మనకు కనిపిస్తుంది. చూడండి, బాగుంది కదండి. దీన్ని ఇలా తీసి చూడండి, కింద మొత్తం ఉడికిపోయింది. కలర్ కూడా బాగా వచ్చిందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్, షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.